చలో తునికి వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జక్కంపూడి గణేష్ తో పాటు కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. చలో తునికి హాజరవుతామని జక్కంపూడి గణేష్ అంటున్నారు. రాజమండ్రిలో జక్కంపూడి గణేష్ ఇంకా ఏమంటున్నారు టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన నేపథ్యంలో 4వ ఈరోజు జరగబోతుంది. అయితే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చలో తుని పిలిపించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ యూత్ కోఆర్డినేటర్ చలో తుని వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున వైసీపీ యువత అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మోహరించి నోటీసులు ఇచ్చి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 18 మంది సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా చైర్పర్సన్ నిన్న గదిలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మొత్తం తుని మాజీ మంత్రి అందరినీ పిలుపునిచ్చారు. మీరు అంటే సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పటికే 18 మంది మద్దతుదారులు కౌన్సిలర్ ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు అక్రమంగా అరెస్టులు పెట్టి? కేవలం ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఒక మాజీ మంత్రివర్యులను కూడా చూడకుండా దాడిశెట్టి రాజన్న మీద నిన్న ఉదయం చేసినటువంటి దౌర్జన్యం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాత్రి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను జిల్లా వ్యాప్తంగా పోలీసు వారు అందరూ కూడా నిర్బంధించి ఒక భయోందోళన గురయ్యే విధంగా పనిచేయడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. దాడిశెట్టి రాజన్నయ్య మోచేతి నీళ్లు తాగినటువంటి వ్యక్తులు తిరిగి విశ్వాసం లేకుండా నిన్న రాజన్న మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. భవిష్యత్తులో దీనికి తగ్గ సమాధానం ఖచ్చితంగా చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందంటారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. 18 మంది కౌన్సిలర్లు ఇప్పటికే వైసీపీకి సపోర్ట్గా ఉన్నారు. టీడీపీకి 10 మంది మాత్రమే కౌన్సిలర్లు ఉన్నారు. అంటే కొంతమంది టీడీపీకి వెళ్ళిపోతారు, ఇప్పటికే 4-5 అని చెప్పేసి ప్రచారం జరిగిన నేపథ్యంలో బయటికి రాలేదంటున్నారు. సో ఇప్పుడు చలో తుని దేనికి పిలిపించినట్టు? ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎన్నికలు అనేటటువంటివి జరిగితే మేమే గెలుస్తామన్న ఒకే ఒక ఆలోచనతో వాళ్ళందరినీ హరించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాలుగా భయాందోళనకు గురి చేసినా సరే దాడిశెట్టి రాజు అనేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అన్నయ్యతోనే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం చలో తునికి ఇప్పటికే కొంతమంది నేతలు వెళ్ళినట్టుగా చెబుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. 2 కేసులు కూడా నమోదైనట్లుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా చలో తుని వెళ్ళి తీరుతానంటున్నారు. ఒక పక్క మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించారు. చాలా చోట్ల వైసీపీ శ్రేణుల నివాసం వద్ద కూడా చలో తుని వెళ్ళనీయకుండా భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. 100% రసూల్తో కలిసి సత్య టీవీ9 రాజమండ్రి నుంచి.